ఇంకోసారి మా వాళ్ళ జోలికి వస్తే చంపేస్తాను. కరెక్ట్ టైంకి వచ్చావు. గుడ్ మార్నింగ్ అంకుల్. హాయ్, గుడ్ మార్నింగ్ జగన్. కమాన్ కూర్చో. ఇదిగోండి ఈ నెల రెంట్. ఎవరి మంత్ కరెక్ట్ గా 5th కే ఇవ్వాలని రూల్ ఏం లేదుగా జగన్. నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు. అలాగే ఆంటీ. ఏ అంకుల్, మీ దగ్గర అప్పుడప్పుడు అప్పు తీసుకున్న డబ్బులు కూడా ఎప్పుడో ఇవ్వచ్చు అంటారా? మా గణేష్ చెప్పాడు కాబట్టి తీసుకుంటున్నా. నువ్వు ప్రత్యేకించి ఇవ్వాల్సిన అవసరం లేదయ్యా. మా ఇంట్లో కుర్రోళ్ళ కలిసిపోయావు కాబట్టి శ్రద్ధగా చదువుకుని మా ఇంట్లోంచి మంచి పేరుతో బయటకు వెళ్తే అంతే చాలయ్యా. అలాగే, మళ్ళీ కలుస్తాను. బాయ్. ఇదిగో నాన్న మీరు అడిగిన డబ్బు. ఒరే రాము. వస్తున్నా అన్నయ్య. రే ఇదిగోరా నీ కాలేజ్ ఫీజు. థ్యాంక్స్ అన్నయ్య. నానా వస్తా అన్నయ్య. బాయ్. బాయ్ రాము. ఏమండి, మీరైనా వాడిని పెళ్లి చేసుకోమని చెప్పండి. వాడికి లేని తొందర మనకెందుకే? సరే నువ్వు వెళ్ళి చెప్పు. ఏరా, మాకోసమైనా పెళ్లి చేసుకోరా. 2-3 సంబంధాలు చూసాం. నీకు నచ్చిన అమ్మాయినే చేసుకోరా. సరేనమ్మా, ఇక్కడ నిన్ను ఇబ్బంది పెట్టను, చేసుకుంటాను. ముందు తమ్ముడు పరీక్షలు కానీ. సరే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. ఒరేయ్, పెళ్లి కాబోయేవాడివి బయట ప్రపంచం మీద నీ దూకుడు కాస్త తగ్గించుకుంటే మంచిదిరా. ఎలా తగ్గించుకుంటానా? నీ బుద్ధులే కదా నాకు వచ్చాయి. అంత సడన్ గా తగ్గవు. మీలాగా వయసుతో పాటు తగ్గుతాయి. వస్తానమ్మా. అలాగే. ఏమే ముద్దుగా బొద్దుగా ఉండే పసిపిల్ల వాళ్ళకు తీస్తారే దిష్టి, మాకు కాదు. మాకు దిష్టి చేయటం నీకు ముద్దుగానే ఉండొచ్చు, కానీ చూసే ఇరుగు పొరుకు మాత్రం అది ఇబ్బందిగా ఉంటుందే. నా మెళ్ళలో పసుపుతాడు ఉన్నంత వరకు మీకు ఇది తప్పదు. నిన్ను కదిలించడం కంటే నీతో దిష్టి చేయించుకొని బయటపడటం మంచిది.